నీట్ నిర్వహణపై ఎయిమ్స్ లో సమావేశం ముగిసింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి నడ్డా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఢిల్లీ అంతా అర్బన్ కాబట్టి ఆయన అన్నారు. ఇప్పుడు ఆయనకి సమస్య లేదు, ప్రాంతీయ భాష లేదు, అందరూ సిబిఎస్ఈ, గ్రామీణ రూరల్ ఏరియా లేదు. అర్థం కాదు. వాళ్ళు ప్రతిదీ రంధ్రాలు వేసి చూసినట్టు కాదు, రూరల్ స్టూడెంట్స్ కోసం మేము పెట్టాము. నీట్ నిర్వహణపై ఢిల్లీలోని ఎయిమ్స్ లో జరిగిన సమావేశం ముగిసింది. అన్ని రాష్ట్రాలు నీట్ నుంచి ఈ ఏడాది మినహాయించాలని కోరాయని జేపీ నడ్డా తెలిపారు. నీట్పై ఉన్న సందేహాలు, సమస్యలపై చర్చించామని తెలిపారు. అన్ని రాష్ట్రాలు నీట్కు సిద్దమని సూత్రప్రాయంగా అంగీకరించాయని కూడా జేపీ నడ్డా తెలిపారు. తాజా అంశాన్ని మనం చూస్తున్నాం. నీట్ నిర్వహణపై ఢిల్లీలోని ఎయిమ్స్ లో జరిగిన సమావేశం ముగిసింది. అన్ని రాష్ట్రాలు నీట్ నుంచి ఈ ఏడాది మినహాయించాలని కోరాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. నీట్పై ఉన్న సందేహాలు, సమస్యలపై కూలంకషంగా చర్చించామని కూడా తెలిపారు. అన్ని రాష్ట్రాలు నీట్ గురించి సూత్రప్రాయంగా అంగీకరించాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ట్రైన్ అవ్వలేదు. నీట్ నిర్వహణపై అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో ఎయిమ్స్ లో కేంద్ర మంత్రి నడ్డా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. నీట్కు సంబంధించి తలెత్తిన సందేహాలు, సమస్యలపై చర్చించారు. నీట్కు అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని నడ్డా తెలిపారు. ఈ ఏడాది మినహాయింపు ఇవ్వాలని ఎక్కువ రాష్ట్రాలు కోరాయని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయని, అన్ని అంశాల్ని సుప్రీంకోర్టు ముందుంచుతామని నడ్డా తెలిపారు. स्वास्थ्य मंत्रियों की बैठक बुलाई गई थी। बैठक में बहुत सार्थक चर्चा हुई है और उस चर्चा में जो सबके मन में विषय आया है वो सबसे पहली बात तो ये है कि नेशनल एंट्रेंस एग्जामिनेशन टेस्ट के प्रति सभी स्वास्थ्य मंत्रियों का मंतव्य यह था कि ये एक अच्छी शुरुआत है, पहल है
और नेशनल एंट्रेंस एग्जामिनेशन टेस्ट को आगे कंटिन्यू करना चाहिए। लेकिन इसके साथ साथ 3 विषय सामने आए। एक विषय कि स्टेट में ऑन गोइंग एग्जामिनेशंस बाय द स्टेट गवर्नमेंट्स चल रहे हैं और उस दृष्टि से उसके कंटिन्यूएशन के कारण इम्प्लीमेंटेशन में जो दिक्कत आएगी वह विषय लोगों ने फ्लैग किया, स्वास्थ्य मंत्रियों ने। दूसरा विषय था सिलेबस के दृष्टि से कि नेशनल एंट्रेंस एग्जामिनेशन टेस्ट का जो सिलेबस है और साथ ही साथ जो स्टेट गवर्नमेंट के सिलेबस हैं उनके अंतर को हम कैसे पाटेंगे और उसको हम कैसे उसका जवाब देंगे, इस दृष्टि से उन्होंने इशू को हम सबके सामने रखा। और तीसरा विषय था कि भाषा का, लैंग्वेज, कि भाषा की दृष्टि से रीजनल लैंग्वेजेस में जो बच्चे परीक्षा देते हैं उनका नीट में क्या होगा। ఉన్నారు కానీ మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ మోర్ దెన్ 20 స్టేట్స్ వాంట్, ఎందుకంటే అక్కడ ఎగ్జామ్స్ అయిపోవటం కానీ ఎగ్జామ్స్ ఆన్ గోయింగ్లో కానీ లేకపోతే ఎగ్జామ్స్ డేట్ ఇచ్చి కానీ ఉన్నాయి. అందుకని ఆ ఎగ్జామ్స్ మమ్మల్ని ఈ ఏడాదికి మా పిల్లల్ని ప్రిపేర్ చేసేదాకా టైం కావాలన్నారు. సిలబస్లో ఉన్న డిఫరెన్స్ని కూడా అడ్రస్ చేయాలన్నారు. అలాగే లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఆ సైంటిఫిక్ వర్డ్స్కి ప్రాపర్ యూనియన్ ఉండాలని కోరారు. తెలంగాణ కూడా సేమ్, ఆల్మోస్ట్ ద మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, అన్నీ, కర్ణాటక అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఒపీనియన్ చెప్పినాయి. ఫ్యూ స్టేట్స్ మాకు ఉన్నా పర్వాలేదన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, బీహార్, అరుణాచల్, ఉత్తరాఖండ్, ఆ 6, మిగిలిన 23 స్టేట్లు మాకు నీట్ ఉండాలి, బట్ నాట్ దిస్ ఇయర్. దాని మీద లీగల్ కోర్స్ తీసుకోమని అడిగారు. మీరేమంటారు, ఈ ఒక్క ఇయర్ కా లేకపోతే 2 సంవత్సరాలు? నాకు పిల్లల్ని, టీచర్స్ని అంత కరెక్ట్గా తయారు చేయాలంటే 2 years పడుతుందండి మినిమం, ఏ గవర్నమెంట్కైనా. కానీ తప్పదు అన్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి మనం వార్ ఫుట్టింగ్లో అన్నీ చేసుకుంటాం, బట్ ఈ ఇయర్ మాత్రం చాలా కష్టం. చేస్తాం, చేసి విల్ ట్రైన్. సుప్రీంకోర్టు ఏమో స్పష్టంగా చెప్పింది నిట్టు తప్పనిసరి. ఇప్పుడేమో మళ్ళీ చర్చలు ఇవన్నీ ఎలా చెప్పచ్చు. మా ప్రభుత్వం, స్టూడెంట్స్ అన్నీ మనసులో పెట్టి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పారు కానీ దానికి ఆల్వేస్ మనం దెర్ ఈజ్ ఆల్వేస్ లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇంకా హైయర్ బెంచ్కి వెళ్తామా, ఎట్లా వెళ్తాం అనేది దట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్. కేంద్రం ఏమంటారు సుప్రీం